నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సరిహద్దుల్లో మరింత పెరిగిన ఉద్రిక్తతలు పాంగాంగ్కు పెద్ద ఎత్తున బలగాలను తరలిస్తున్న చైనా ఎల్ఏసీ సమీపంలో భారత యుద్ధ విమానాల మోహరింపు దేశంలో రాజకీయ నేర చరిత్రలపై సుప్రీంకోర్టుకు కీలక నివేదిక 2556 మంది ప్రజా ప్రతినిధులపై కేసులు తెలుగు రాష్ట్రాల్లోనూ పెండింగ్లో విచారణలు తెలంగాణలో నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ త్వరలో కేబినెట్ ముందుకు ముసాయిదా ఇంజనీర్లకు నిధుల కేటాయింపు అధికారాలు ఇచ్చే అవకాశం ఏపీలో పింఛన్ నిలిపివేతలపై హైకోర్టు ఆగ్రహం రాజకీయ కారణాలతో ఆపడం సరికాదని వ్యాఖ్య 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశాలు తెలంగాణ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సల పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ 3 ఐఏఎస్లతో ఏర్పాటు సీఎస్కు నివేదిక సమర్పించాలని సూచన దేశంలో తగ్గని కోవిడ్ విజృంభణ 44,58,000 దాటిన బాధితులు 75,000కు చేరువలో మరణాలు ఆశాజనకంగా కోలుకున్న వారి సంఖ్య భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి ద్వైపాక్షిక ఒప్పందాలను తుంగలో తొక్కి తూటాలు పేల్చిన డ్రాగన్ తాజాగా పాంగాంగ్ సరస్సు వద్ద భారీగా బలగాలను మోహరించింది అక్కడికి బరిసెలు ఇనుప ముళ్లతో కూడిన కర్రలు పదునైన కత్తులు వంటి ఆయుధాలను తరలిస్తూ భారత్ను రెచ్చగొడుతోంది ఫింగర్ 3 వద్ద తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసింది మన సైన్యం కూడా అదనపు బలగాలు మోహరిస్తూ తామేమీ చేతులు కట్టుకుని కూర్చోలేదు అనే హెచ్చరిక పంపిస్తోంది సుఖోయ్ మిగ్ యుద్ధ విమానాలను ఎల్ఏసీ సమీపంలో చక్కర్లు కొట్టిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాంగాంగ్ సరస్సుకు ఉత్తరాన ఫింగర్ 3 ప్రాంతంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కదలికలు మంగళవారం నుంచి భారీగా పెరిగాయి అధిక సంఖ్యలో బలగాల్ని అక్కడికి రప్పించిన డ్రాగన్ కొత్తగా తాత్కాలిక స్థావరాల్ని ఏర్పాటు చేసింది పాంగాంగ్ కు దక్షిణాన ఎల్ఏసీకి కిలోమీటరు కంటే తక్కువ దూరంలోనే చైనా ట్రక్కులు టెంట్లు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి మొత్తంగా తూర్పు లద్దాఖ్ లో చైనా ప్రస్తుతం 50,000 మంది సైనికులు 150 యుద్ధ విమానాలు ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు రాకెట్లను మోహరించినట్లు సమాచారం సరిహద్దులోని పీఠభూమి ప్రాంతానికి భారీగా బలగాలు ఆయుధ సామాగ్రిని చేరవేస్తోంది బాంబర్లు గగనతల రక్షణ బలగాలు పదాతి దళాలు శతఘ్నులు పారాట్రూపర్లు ప్రత్యేక బలగాలను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి చైనా తరలిస్తోంది పిఎల్ఏ సెంట్రల్ థియేటర్ కమాండ్ కు అనుసంధానమై ఉన్న H-6 బాంబర్లు Y-20 రవాణా విమానం వంటి వాటిని శిక్షణా కార్యక్రమాల కోసం పీఠభూమి ప్రాంతంలో మోహరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి పాంగాంగ్ కు ఉత్తరాన నిర్మాణ కార్యకలాపాల్ని కొనసాగిస్తూనే దక్షిణ తీరంలో బలగాల సంఖ్యను చైనా గణనీయంగా పెంచుకుంటోంది ఇప్పటికే పలు ఎత్తైన ప్రాంతాలపై పాగా వేసిన భారత సైన్యం పిఎల్ఏ కదలికల్ని స్పష్టంగా చూడగలుగుతోంది పాంగాంగ్ కు దక్షిణాన కనీసం 4 ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాలు పరస్పరం చాలా సమీపానికి చేరుకున్నాయి వాటి మధ్య ప్రస్తుతం కొన్ని వందల మీటర్ల దూరమే ఉంది రెజాంగ్లా పర్వత మార్గంలో ఇరు దేశాల బలగాల మధ్య దూరం కేవలం 200 మీటర్లే అయితే ఎవరూ ఎల్ఏసీని దాటలేదని కొత్తగా ఘర్షణలేవీ జరగలేదని భారత ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు ఎలాంటి పరిస్థితులకైనా దారి తీయొచ్చని ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు అభిప్రాయపడ్డాయి పూర్తి స్థాయి ఘర్షణ తలెత్తే అవకాశం ఉందన్న ఆ వర్గాలు ప్రస్తుత ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీసే స్థాయిలో మాత్రం లేవని స్పష్టం చేశాయి ప్రస్తుతానికైతే కవ్వింపులు మాత్రమే కనిపిస్తున్నాయని వచ్చే కొన్ని వారాలు నెలల పాటు ఇరు దేశాల బలగాల మధ్య స్వల్ప స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉందని తెలిపాయి చర్చలు కొనసాగుతున్నా డ్రాగన్ మన బలగాల్ని మరింతగా రెచ్చగొట్టడం ఖాయంగా కనిపిస్తోందని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఓ అధికారి వ్యాఖ్యానించారు పిఎల్ఏ కదలికల్ని ప్రస్తుతం స్థానిక కమాండర్లు పశ్చిమ థియేటర్ కమాండ్ కాకుండా చైనా అత్యున్నత నాయకత్వం నేరుగా నియంత్రిస్తున్నట్లు విస్పష్టంగా తెలుస్తోందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు తూర్పు లద్దాఖ్ లోని రెజాంగ్లా రిడ్జ్ లైన్ లో ఉన్న భారత స్థావరానికి సమీపంలో 30 నుంచి 40 మంది పిఎల్ఏ సైనికులు మోహరించి ఉన్నారని తెలిపారు ఫింగర్ 3 ప్రాంతంలో డ్రాగన్ భారీగా బలగాల మోహరింపుతో అప్రమత్తమైన భారత్ అధిక సంఖ్యలో సైనికుల్ని అక్కడికి చేర్చింది
సరిహద్దు బలగాలన్నింటికీ అత్యధిక స్థాయి అప్రమత్తత ప్రకటించింది. సుఖోయ్, మిగ్ యుద్ధ విమానాల్ని ఎల్ఏసీకి సమీపంలో చక్కర్లు కొట్టిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. పాంగాంగ్ కు దక్షిణాన మరింత పట్టు బిగించిన మన బలగాలు అక్కడి రెచిన్లా సమీపంలోని సముద్ర మట్టానికి దాదాపు 5,000 మీటర్ల ఎత్తున కొత్తగా శిబిరాల్ని ఏర్పాటు చేశాయి. ఉపగ్రహ చిత్రాల్లో ఈ శిబిరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డ్రాగన్ శిబిరాలు అక్కడికి కొద్ది దూరంలో కేవలం 4,000 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఫలితంగా చైనా బలగాల కదలికల్ని మన సైనికులు తేలిగ్గా గమనిస్తున్నారు. మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు రష్యా రాజధాని మాస్కో వేదికగా చైనా భారత్ విదేశాంగ మంత్రులు నేడు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొనేందుకు మాస్కో వెళ్లిన విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ చైనా మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. తూర్పు లద్దాఖ్లో పరిస్థితి అదుపులోకి తేవడం సహా ఉద్రిక్తతలకు తెరదించడంపై ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. మరోవైపు ఇరు సైన్యాల కమాండర్ల స్థాయిలో మరోసారి చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్లో శాంతి నెలకొల్పడానికి హాట్ లైన్ ద్వారా ఇరు దేశాల కమాండర్లు చర్చించినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించలేదు. రఫేల్ యుద్ధ విమానాలు భారత వాయుసేనలోకి నేడు లాంఛనంగా చేరనున్నాయి. హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో 5 రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీతో కలిసి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారికంగా భారత వాయుసేనలో ప్రవేశపెట్టనున్నారు. ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకోగా తొలి విడతగా 5 యుద్ధ విమానాలు జూలై 29న భారత్ చేరాయి. రెండో విడతగా మరో 4 యుద్ధ విమానాలు నవంబర్లో వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2021 చివరి నాటికి మొత్తం 36 రఫేల్ జెట్స్ భారత అమ్ముల పొదిలో చేరనున్నాయి. రఫేల్ రాకతో వాయుసేన మరింత పటిష్టమైనట్లు అధికారులు తెలిపారు. ఈ అత్యాధునిక యుద్ధ విమానాలు వాయుసేనకు చెందిన అంబాలాలోని 17వ గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్ నుంచి సేవలందించనున్నాయి. రాజకీయాల్లో నేర చరిత్ర కలిగిన నాయకుల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా వందల మంది నాయకులు నేరపూరిత ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రస్తుత చట్టసభ సభ్యులపైనే 2,556 పెండింగ్ కేసులు ఉన్నట్లు సుప్రీంకోర్టుకు అందిన తాజా నివేదికలో వెల్లడైంది. గతంలో పనిచేసిన ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలపై 4,442 నేరపూరిత కేసులు పెండింగ్లో ఉన్నట్లు అన్ని హైకోర్టులు సుప్రీంకోర్టుకు అందించిన నివేదికలో పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాజీలు, తాజా ప్రజాప్రతినిధులపై 263 కేసులు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. చట్టసభ సభ్యులపై ఉన్న నేరారోపణల కేసుల్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసు విచారణలో భాగంగా పెండింగ్ కేసుల పూర్తి సమాచారాన్ని సుప్రీంకోర్టు కోరింది. పార్లమెంట్ తో పాటు వివిధ రాష్ట్రాల చట్టసభ సభ్యులపై పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని రాష్ట్రాల హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్లకు సూచించింది. ఈ మేరకు అన్ని హైకోర్టుల నుంచి అందిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా మాజీ, ప్రస్తుత చట్టసభ సభ్యులపై 4,442 నేరపూరిత కేసులు పెండింగ్ లో ఉన్నట్లు అన్ని హైకోర్టులు సుప్రీంకోర్టుకు అందించిన నివేదికలో పేర్కొన్నాయి. వీరిలో ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలపైనే 2,556 కేసుల విచారణ పెండింగ్ లో ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. తెలుగు రాష్ట్రాల్లో తాజా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై 263 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని సీనియర్ అడ్వకేట్ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. వాటిలో ఏపీలో 145, తెలంగాణలో 118 కేసులు నడుస్తున్నాయని, అత్యధికంగా సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉన్నాయని వివరించారు. తెలంగాణలోని ఓ సిట్టింగ్ ప్రజా ప్రతినిధిపై యావజ్జీవ శిక్ష పడే స్థాయి కేసు ఒకటి ఉందన్నారు. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చెయ్యాలని 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కావటం లేదంటూ అశ్విని కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ కేసులో సుప్రీంకోర్టుకు సహాయం చేయడానికి అమికస్ క్యూరీగా నియమితులైన హన్సారియా అఫిడవిట్ సమర్పించారు. మిగిలిన కేసులు అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం, ప్రజా ఆస్తుల ధ్వంసం నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ 500, 420 కింద నమోదయ్యాయి. యావజ్జీవ శిక్ష పడటానికి వీలున్న సెక్షన్ల కింద నమోదైన చాలా కేసుల్లో ఇప్పటి వరకు అభియోగాలు నమోదు కాలేదు. ఏపీలో పెండింగ్ లో ఉన్న 85 కేసుల్లో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారు. తెలంగాణలో 118 కేసులకు గాను 107 కేసుల్లో సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారు. ఇవన్నీ హైదరాబాద్ ప్రత్యేక కోర్టు వద్ద పెండింగ్ లో ఉన్నాయి. నాయకులపై ఉన్న కేసుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ నాయకులపై 1,217 కేసులు ఉండగా వీటిలో
446 మంది ప్రస్తుత చట్టసభ సభ్యులున్నారు. బీహార్లో 531 కేసులుండగా 256 మంది ప్రస్తుత సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణలో రెవెన్యూ శాఖలో ప్రక్షాళన చేపట్టిన తెరాస సర్కార్ నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణకు కూడా రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. త్వరలోనే ముసాయిదా మంత్రివర్గం ముందుకు రానుంది. భారీ, మధ్య, చిన్న తరహా శాఖలు సహా నీటిపారుదల అభివృద్ధి సంస్థగా ఉన్న ఆ శాఖను జల వనరుల శాఖగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 6 నెలలుగా అధికారులు కసరత్తు చేశారు. 3 ఎస్ఈలు, 3 సిఈలు, 28 మంది ఈఈలు, 214 మంది డిఈ 360 మంది ఏఈఈలతో కలిపి మొత్తం 618 ఇంజనీర్ పోస్టులు, మరికొన్ని నాన్ టెక్నికల్ పోస్టులు పెంచి సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. వర్క్ ఇన్స్పెక్టర్లు, లష్కర్లను ఒప్పంద పద్ధతిలో నియమించేలా నిర్ణయం జరిగినట్లు తెలిసింది. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా నిధులు కేటాయించేందుకు ఇంజనీర్లకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. గతంలో ఈఎన్సీ స్థాయిలోనే ఆ అధికారం ఉండగా తాజాగా ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ల స్థాయి నుంచే కొన్ని నిధులు ఉంచేలా నిర్ణయం తీసుకున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి స్థాయిలో ఉండే అధికారాలను ముఖ్య కార్యదర్శికి కేటాయించనున్నారు. తెలంగాణలో ఆర్డినెన్స్ల స్థానంలో తీసుకొచ్చిన బిల్లులపై నేడు శాసనసభలో చర్చ జరగనుంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు, విపత్కర సమయాల్లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత, ఆయుష్ వైద్యుల పదవీ విరమణ వయస్సు పెంపు, కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అదనపు అప్పులు తీసుకునేలా ప్రభుత్వం గతంలో ఆర్డినెన్స్లు తీసుకొచ్చింది. వాటి స్థానంలో తెచ్చిన బిల్లులపై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగనుంది. కొత్తూరు పురపాలిక ఏర్పాటు నేపథ్యంలో కొత్తూరు, తిమ్మాపూర్ గ్రామ పంచాయతీల తొలగింపు కోసం ముసాయిదా నోటిఫికేషన్ను పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సభ ముందు ఉంచుతారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో పామాయిల్ సాగు, ఆసరా పింఛన్లు, తండాలు పంచాయతీలుగా మార్చడం, సంగారెడ్డిలో ప్రభుత్వ వైద్య కళాశాల, విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీ అంశాలు చర్చకు రానున్నాయి. కరోనాపై శాసన పరిషత్తులో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో వితంతు, ఒంటరి మహిళల పింఛన్లను వివిధ కారణాలు చూపుతూ నిలిపివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రాజకీయ కారణాలతో పింఛన్ నిలిపివేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. గతంలో పింఛన్లు పొందుతున్నప్పటికీ 2018 సెప్టెంబర్ నుంచి 2019 డిసెంబర్ వరకు పింఛన్ను నిలిపివేశారంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బిర్లంగి గ్రామానికి చెందిన 175 మంది మహిళలు 2019 డిసెంబర్లో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్లు అణగానిన వర్గానికి చెందినవారని, 5 ఏళ్ల కిందటే అందరూ పింఛన్లకు అర్హులయ్యారని వారి తరపు న్యాయవాదులు వివరించారు. రాజకీయ కారణాలతోనే పింఛన్లు నిలిపేశారని వాదించారు. 175 మందిలో 2 మాత్రమే పెన్షన్కు అర్హులని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు వివిధ పథకాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసే ప్రభుత్వం పిటిషనర్లకు ఇచ్చే కొద్దిపాటి పింఛన్ సొమ్మును నిలిపేయడం సరికాదని వ్యాఖ్యానించింది. గతంలో పింఛన్ పొందిన వారికి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఏ విధంగా నిలిపేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ సంప్రదాయాల్లో వివాహానికి పవిత్రత ఉందన్న హైకోర్టు భర్త బతికి ఉండగానే ఏ వివాహిత విధవరాలినని చెప్పుకోదని పేర్కొంది. భర్తతో కలిసి జీవిస్తూ తాను ఒంటరి మహిళలని ప్రకటించుకోదని వివరించింది. నిలిపేసిన పింఛన్ మొత్తాన్ని 15 రోజుల్లోగా ఇవ్వాలని ఆదేశించింది. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధం వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. దేవస్థానానికి ప్రత్యేక అధికారిగా దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ను నియమించింది. అంతర్వేదిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రామచంద్ర మోహన్ను దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ ఆదేశించారు. కొత్త రథం నిర్మాణం సహా ఇతర పరిస్థితుల్ని కొలికి తీసుకురావాలని సూచించారు. 15 రోజుల పాటు అంతర్వేదిలోనే ఉండాల్సిందిగా రామచంద్ర మోహన్కు స్పష్టం చేశారు. దేశంలో కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. దేశంలో ఇప్పటి వరకు 44,58,000 మంది కోవిడ్ బారిన పడ్డారు. మొత్తం బాధితుల్లో 34,60,000 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కరోనా మృతుల సంఖ్య 75,000కు సమీపించింది. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 23,816 పాజిటివ్లు, 325 మరణాలు నిర్ధారణ అయ్యాయి. ఫలితంగా అక్కడ బాధితుల సంఖ్య 9,67,000 దాటింది. 6,86,000 మంది కోలుకున్నారు. 27,732 మంది చనిపోయారు. తమిళనాడులో నిన్న 5,500
6,584 కొత్త కేసులు నమోదైతే 6,516 మంది డిశ్చార్జ్ అయ్యారు. తమిళనాట ఇప్పటి వరకు 4,80,000 మంది కోవిడ్ బారిన పడగా 4,23,000 మంది కోలుకున్నారు. 8,000 కరోనా మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో మరో 9,540 కేసులు నమోదు కాగా బాధితుల సంఖ్య 4,21,000 దాటింది. వారిలో 6,808 మంది మృత్యువాత పడ్డారు. 6,711 తాజా కేసులతో కలిపి ఉత్తరప్రదేశ్లో రోగుల సంఖ్య 2,85,000కు పెరిగింది. కరోనా కాటుకు 4,112 మంది బలయ్యారు. ఢిల్లీలో కోవిడ్ వ్యాప్తి మరోసారి తీవ్రమవుతోంది. బుధవారం రికార్డు స్థాయిలో 4,039 కేసులు బయటపడగా వ్యాధి పీడితుల సంఖ్య 2 లక్షల మార్కు దాటింది. 4,638 మంది మృతి చెందారు. భారత్లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ షోకాస్ నోటీస్ జారీ చేసింది. ఇతర దేశాల్లో ఆస్ట్రాజెనికా పరీక్షలు నిలిపివేసినప్పటికీ భారత్లో కొనసాగడంపై డీసీజీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్ట్రాజెనికా క్లినికల్ ట్రయల్స్ నిలిపివేత సహా అందుకు గల కారణాలను సమర్పించకపోవడాన్ని తప్పుపట్టిన డీసీజీఐ దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులో ఎస్ఐఐని ఆదేశించింది. ప్రజా భద్రత దృష్ట్యా సీరంకి ఇచ్చిన వ్యాక్సిన్ ట్రయల్స్ అనుమతుల్ని ఎందుకు రద్దు చేయకూడదో సమాధానం చెప్పాలని సీరం సంస్థను డీసీజీఐ ప్రశ్నించింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కు సంబంధించి యూకేలో తలెత్తిన లోపాలేవి భారత్లో చోటు చేసుకోలేదని, అందుకే క్లినికల్ ట్రయల్స్ కొనసాగిస్తామని సీరం ప్రకటించిన కొద్దిసేపటికే డీసీజీఐ నోటీసులు పంపింది. తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు అందించే చికిత్స ఇతర అంశాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3 ఐఏఎస్ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఎక్సైజ్ శాఖ సంచాలకులు సర్ఫరాజ్ అహ్మద్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య సభ్యులుగా ఉంటారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు అందిస్తున్న చికిత్సకు సంబంధిత అంశాలను టాస్క్ ఫోర్స్ పర్యవేక్షించాలి. ప్రభుత్వ నిర్దేశిత ధరలకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నారా లేదా అన్న అంశంతో పాటు కోవిడ్ చికిత్సలో సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తున్నారా లేదా అన్న అంశాలను టాస్క్ ఫోర్స్ పరిశీలించనుంది. ఎప్పటికప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ కు ప్రభుత్వం సూచించింది. టాస్క్ ఫోర్స్ కు అవసరమైన సాంకేతిక సహకారాన్ని వైద్య ఆరోగ్య శాఖ అందించనుంది. ఈ నెల 14 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెరాస అధినేత కేసీఆర్ నేడు ఆ పార్టీ ఎంపీలతో చర్చించనున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం ప్రగతి భవన్లో ఆయన లోక్సభ, రాజ్యసభ సభ్యులతో సమావేశమవుతారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు, జీఎస్టీ విషయంలో కేంద్రం వైఖరిపై చర్చిస్తారు. ఈ అంశాలపై తెలంగాణ అనుసరించాల్సిన విధానంపైన సమాలోచనలు జరుపుతారు. పలువురు సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై వివరాలు అందిస్తారు. తెరాస సర్కార్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంపై తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షల మేరకు పనిచేస్తామని సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తెలిపారు. వీఆర్ఏలకు పే స్కేల్ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన అర్హత కలిగిన వీఆర్ఓలను కూడా రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ప్రజలకు మెరుగైన సత్వర సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. చట్టము అనేది ప్రజలకే కాకుండా రెవెన్యూ ఉద్యోగులకు కూడా ఉపయోగకరంగా ఉంది. రోజు ఎంతో కష్టపడి రాత్రి పగలు పనిచేస్తూ ఇబ్బంది పడుతూ ఎన్నో అవస్థలు పడుతున్నాము. అలాగే ఈ అవస్థలన్నీ ఇకపై ఉండవని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే ఈ రోజు రిజిస్ట్రేషన్ అయితే అదే రోజు ముటేషన్ అవుతుంది. దాని వల్ల మాకున్న బాధ అవుతుంది, రైతుకున్న బాధ అవుతుంది. రైతుకు కూడా వెంటనే అతని ఇంటి అడ్రస్ కే పట్టాదారు పాస్బుక్ పోయే అవకాశం ఉంది. తెలంగాణలోని బీసీ జాబితాలో మరో 17 కులాలు చేరాయి. ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు బీసీ జాబితాలో కొత్త కులాలను చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 13 కులాలను బీసీఏ జాబితాలోనూ, మిగతా 4ంటిని బీసీడీ జాబితాలో చేర్చారు. తాజా చేర్పులతో బీసీఏ జాబితాలో కులాల సంఖ్య 68కి చేరింది. బీసీబీలో 28, బీసీసీ జాబితాలో 1 యథాతథంగా ఉంటాయి. బీసీడీ జాబితాలోని కులాల సంఖ్య 51కి చేరింది. బీసీఈలో కులాల సంఖ్య 14గా ఉంది. విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన 4 ఆత్మహత్య చేసుకున్నారు. పెందుర్తి శివార్లోని బంధువానిపాలెం గ్రామానికి చెందిన అప్పలరాజు భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఓ లాడ్జిలో బలవన్ మరణానికి పాల్పడ్డారు. అప్పుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అప్పలరాజు కుటుంబం మృతిపై బంధువులకు సమాచారం ఇచ్చారు.
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లను నిర్ణయించింది. 8.5% వడ్డీ రేటును చెల్లిస్తామని ప్రకటించింది. దీనివల్ల భవిష్య నిధి ఖాతాదారులైన దాదాపు 6 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం 8.15% వడ్డీని చెల్లిస్తామని, మిగతా 0.35% వడ్డీని డిసెంబర్ నెలలో చెల్లిస్తామని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఉద్యోగులకు 8.5% వడ్డీని చెల్లిస్తామని ఈపీఎఫ్ఓ మార్చిలోనే ప్రకటించింది. రిలయన్స్ గ్రూప్ సంస్థలకు పెట్టుబడులు వెలువెత్తుతున్నాయి. గతంలో జియోలో పెట్టుబడులు పెట్టిన అమెరికన్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ పార్ట్నర్ ఇప్పుడు రిలయన్స్ రిటైల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ రిటైల్లో 7,500 కోట్ల రూపాయలకు 1.75% వాటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంతో రిలయన్స్ రిటైల్లో పెట్టుబడుల విలువ 4,21,000 కోట్ల రూపాయలకు చేరుతుంది. సిల్వర్ లేక్ పార్ట్నర్తో తమ వ్యాపార సంబంధాలు మరింత పెరగడం సంతోషంగా ఉందని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది చిన్న వర్తకులతో కలిసి భారతీయ వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తామని చెప్పారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.